అందరికీ నమస్కారం. పీఎం కిసాన్ యోజన 21వ విడత నిధులకు సంబంధించి ఇప్పుడే వచ్చిందన్నమాట. ఇన్ఫర్మేషన్ సంబంధించి కూడా ఇప్పుడిప్పుడే అందిన తాజా సమాచారం. మరో వారం రోజుల్లో బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అనేవి అయితే పడతాయన్నమాట. ఏపీ తెలంగాణ రైతులకు పీఎం కిసాన్ యోజన 2 రకాలుగా లాభాలంటే అయితే ఎలాగంటే పీఎం కిసాన్ యోజన కింద రైతులు ప్రతి సంవత్సరం ఆర్థిక సాయాన్ని అయితే పొందుతున్న విషయం అనేది అయితే అందరికీ తెలుసు. అయితే తెలంగాణ రైతులకు కానివ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ రైతులకు కానివ్వచ్చు ఈ వారంలో పడే ఛాన్సెస్ వచ్చేసి కూడా చాలా ఎక్కువ శాతం వచ్చేసి కూడా మనకు ఉన్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే 4 నెలలు అయితే పూర్తవుతుందన్నమాట. 20వ విడత డబ్బులకు సంబంధించి పడి ఇప్పటికే ఈ యొక్క సమయం అనేది కూడా 4 నెలలు అయితే పూర్తిగా అయితే రావడం జరిగింది. సో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అతి త్వరలోనే రైతుల అకౌంట్లో పీఎం కిసాన్ యోజన డబ్బులను అయితే వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే తెలుస్తుందన్నమాట. అయితే ఈ యొక్క వార్తలను కూడా వినిపిస్తున్నాయి. ఎక్కువ శాతం చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం పీఎం కిసాన్ యోజన కింద ఇప్పటికీ 2 విడతలుగా 2,000 రూపాయల చొప్పున డబ్బులను అయితే విడుదల చేశారు. దేశవ్యాప్తంగా దాదాపు 10 కోట్ల మంది రైతులకు పైగా పీఎం కిసాన్ యోజన డబ్బులకి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే అందుకున్నట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతం పీఎం కిసాన్ యోజన ఈ యొక్క 21వ విడత రూపంలో ఈ సంవత్సరం చివరి విడత డబ్బులు 2,000 రూపాయలు. అయితే చాలామంది రైతులు ఈకేవైసీలో కొన్ని తప్పిదాలు కానివ్వచ్చు, ఆ యొక్క ఈకేవైసీ అనేది కూడా ధృవీకరణ అటెంప్ట్ అనేది కూడా ఫెయిల్ కానివ్వచ్చు, లేదా ఈకేవైసీ అనేది మొత్తానికి కాకపోవడం కానివ్వచ్చు, ఈ యొక్క సమస్యలు ఎదుర్కొంటే వారందరూ కూడా ప్రతి ఒక్కరైతే ఈ యొక్క స్టేట్ పోర్టల్ని అయితే సందర్శించగలరనమాట. లేదా మీ యొక్క దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్ని కూడా సందర్శించినట్లయితే మరిన్ని వివరాలు అనేవి అయితే తెలుసుకోవచ్చు. ఇప్పటికే 6,000 రూపాయలు వచ్చేసి కూడా మనం చూసుకున్నట్టయితే అన్ని సీజన్లు కలిపి పీఎం కిసాన్ ఒక సంవత్సరానికి వారినైతే 6,000 రూపాయలు అయితే పీఎం కిసాన్ సంబంధించి యోజన కింద రైతుల ఖాతాలో మొత్తం 3 విడతలుగా వేస్తారు. రైతులకు పూర్తిగా డైరెక్ట్గా బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో ఈ డబ్బులను అయితే వేస్తారు. లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది కూడా ప్రతి ఒక్కరైతే తెలుసుకోండి. ఎందుకంటే లిస్ట్లో వచ్చేసి కూడా పేరు ఉన్నట్లయితే మీ అందరికీ కూడా పీఎం కిసాన్ యోజన డబ్బులకు సంబంధించి అయితే మీ అకౌంట్లో వచ్చేసి కూడా డైరెక్ట్ క్రెడిట్ అయితే కావడమే జరుగుతుంది. అందుకోసం ఈ కేవైసీ ప్రక్రియ అనేది అయితే పూర్తి చేసుకున్నారా? ప్రతి ఒక్కరైతే పూర్తి చేసుకోండి. ఒకవేళ ఈ కేవైసీ ప్రక్రియలో ఏమన్నా సమస్యలు అనేవి ఎదుర్కొన్నట్లయితే మనం డైరెక్ట్ వచ్చేసి కూడా కాంటాక్ట్ అనేది కూడా అవ్వచ్చు అనమాట. సో కామెంట్ సెక్షన్లో మీ యొక్క ఏదైతే సమస్య ఉందో దానికి సంబంధించి కూడా పరిష్కారం రూపంలో మీకు అందరికీ కూడా తెలియజేయడమే జరుగుతుందన్నమాట. సో ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఈ కేవైసీలో చాలామంది ఇప్పటికే చూసుకున్నట్టయితే ఈ యొక్క రైతు వేదికలు కానివ్వచ్చు, అంటే అన్ని గ్రామాలలో ఈ యొక్క రైతు వేదికల కాడికి కూడా వెళ్ళి ఈ యొక్క పీఎం కిసాన్ సంబంధించి సమస్య అనేది అయితే ఎదుర్కోవడం అయితే జరుగుతుందన్నమాట రైతులు. సో ఈ యొక్క బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ లిస్టుకి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్లో మనకు బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ లిస్టులో మీ యొక్క పేరు అనేది అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఇప్పటికే ఈ యొక్క ఆర్థిక సాయాన్ని లోన్ రూపంలో కానీ సబ్సిడీ రూపంలో కానీ పొందడం లేదు అని గుర్తించాలి. రైతులకు ఈ డబ్బులకు సంబంధించి ఇష్టానుసారం వ్యవసాయం ఖర్చుల కోసం అయితే కానీ వ్యవసాయేతర ఖర్చుల కోసం కానీ ఉపయోగించవచ్చు అన్నమాట. ఇది ఎలాంటి సబ్సిడీ కానీ ఇవ్వచ్చు, ఎలాంటి లోన్ రూపంలో వచ్చేసి కూడా కాదన్నమాట. ఈ యొక్క విషయం అనేది అందరికీ తెలుసు. ఇప్పటికే పీఎం కిసాన్ యోజన కింద ఇప్పటికీ చూసుకున్నట్టయితే పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్ రైతులకు 3వ విడత 2,000 రూపాయలు అయితే విడుదలయ్యాయి. ప్రకృతి బీభత్సం కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఈ విడత అందజేశారు. అయితే ప్రస్తుతం రైతులకు త్వరలోనే పీఎం కిసాన్ యోజన కింద డబ్బులు విడుదల చేయాలని అయితే భావిస్తున్నట్లు తెలుస్తుంది. నిజానికి బీహార్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పీఎం కిసాన్ యోజన డబ్బులు అకౌంట్లో పడతాయి లేదా అనేది అయితే సంయుక్త నెలకొందన్నమాట. అయితే ఇప్పటికే ఉన్నప్పటికీ ఈ యొక్క స్కీమ్ అని అన్గోయింగ్ అనే స్కీమ్ కావున ఎలక్షన్ కమిషన్ దీనికి ఎలాంటి ఆటంకాలు కానీ ఇవ్వచ్చు కల్పించే అవకాశం లేదని అయితే అధికార వర్గాలు అయితే చర్చ నడుస్తుంది. పీఎం కిసాన్ యోజన డబ్బులు నవంబర్ మొదటి వారంలోనే రైతుల అకౌంట్లోనైతే జమకు అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇటు ఏపీ రైతులకు కానివ్వచ్చు, తెలంగాణ రైతులకు కానివ్వచ్చు పీఎం కిసాన్ యోజనకు సంబంధించి మరో వారం రోజులలో ఈ యొక్క ఇన్స్టాల్మెంట్కి సంబంధించి అయితే ఉండబోతున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో ప్రతి ఒక్క రైతులందరికీ కూడా తప్పకుండా షేర్ చేయాల్సిన వీడియో అన్నమాట, రైతులకు షేర్ చేయాల్సిన వీడియో అన్నమాట. మరీ ముఖ్యంగా ఇది ఎందుకంటే 2,000 రూపాయలు అనేవి ప్రతి ఒక్కరైతే పొందుతారన్నమాట. సో మీ అకౌంట్లో వచ్చేసి క్రెడిట్ అయితే కావడమే జరుగుతుంది. సో అందరూ కూడా ఈ కేవైసీలో ఈ యొక్క సమస్య అనేది ఎదుర్కొన్నట్లయితే ప్రతి ఒక్కరైతే మనల్ని కాంటాక్ట్ అయితే అవ్వండి. సో తప్పకుండా అయితే వచ్చేసి పరిష్కారం కూడా మనం దొరకబడదాం అన్నమాట. మళ్ళీ కలుసుకుందాం.